పిన్ని కొంచెం వాడతారా? చూడు ఆయిలీ ఫేస్, నీది ఆయిలీగా, నీ డ్రై ఫేస్. ఇంక నేను మేకప్ వేసాను కాబట్టి పర్వాలేదు. కన్నా ప్రియా హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో ఫంక్షన్లో అటెండ్ అయ్యింది చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగతా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అండ్ ఇన్వైట్ చేశారు కొంతమంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఓహో, ఎక్కువ నడవక్కర్లేదైతే. ఏం ప్రియా? ఇప్పుడే చేస్తున్నావు మళ్ళీ అన్నీ. చూడు అత్త, ఏం స్పెషల్ సెట్ చేయక అత్త. నిన్నే ఫంక్షన్లు అన్నీ తినేసి వచ్చాం కదా, మరేం చెయ్యొద్దు అని చెప్పు. ఓకే, ఇది యూటిలిటీ ఏరియానా? మిషన్ అంటాను. ఓకే, ఒక వాషింగ్ మిషన్ ఇక్కడ ఉందా? వెళ్ళేసరికి ప్రియా వంట అంతా ప్రిపేర్ చేసేసింది. అండ్ నెక్స్ట్ అయితే నేను జస్ట్ హౌస్ అలా చూస్తున్నాను. హౌస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో హౌసెస్, మా చెల్లి హౌస్ కానీ రిలేటివ్స్ కొంత ఇల్లు చూశాను, చాలా బాగా అనిపించింది. ఇటు చూడు, చూడు ఆయిలీ ఫేస్, నీది ఆయిలీగా, నీ డ్రై ఫేస్. ఇంక నేను మేకప్ వేసాను కాబట్టి పర్వాలేదు. టైం ఉంటే గ్రైండ్ వేస్తాను. మార్నింగ్ నుంచి ఖాళీ కదా. ఒక్కసారి త్వరగానే వద్దాం అనుకున్నాం కానీ రూట్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల లేట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. తినైతే మా మామయ్య వాళ్ళ కూతురు ప్రియా. సో ఆల్రెడీ మన ఛానల్లో బెంగళూరు వచ్చేటప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను. సో ఇక్కడైతే డీటెయిల్డ్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫంక్షన్కి వచ్చాం కదా. సో లాస్ట్ టైం అయితే ఎవరింటికి అటెండ్ అవ్వలేదు హైదరాబాద్ వచ్చేటప్పుడు. ఈసారి ఎలా అయినా సరే ప్రియా రమ్మని చెప్పింది. సో అందుకనే ఈసారి లాస్ట్ టైం ఎవరెవరి ఇంటికి అటెండ్ అవ్వలేదో ఈసారి అయితే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి అయితే అటెండ్ అయ్యాము. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అయితే సింగిల్గానే అటెండ్ అయిపోయారు. పాపతో అందరి దగ్గరికి అన్ని ఇంట్లకి వెళ్ళాను కాబట్టి. అండ్ ఇవన్నీ నార్మల్ ఫార్మాలిటీసే, మ్యాక్సిమం ఉన్నవే, అందరికీ తెలిసినవే కాబట్టి. ప్రియా వాళ్ళ హౌస్ కూడా బాగా నచ్చింది. అంటే మన సైడ్ ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అనిపించింది. బెంగళూరుతో కంపేర్ చేస్తే నాకు హైదరాబాద్లో హౌసెస్ రెంటల్ వైజ్గా కంపేర్ చేస్తే చాలా వర్త్ అనిపించింది. బెంగళూరులో ఒక చిన్న రూమ్ కూడాను 20,000 30,000 ప్లస్సే రెంట్స్ అడుగుతుంటారు. బట్ హైదరాబాద్లో కంపేర్ చేస్తే నాకు చాలా బాగా రీజనబుల్గా అనిపించింది. బెంగళూరులో రెంట్స్ కానీ హౌసెస్ కానీ ఎలా ఉంటాయి అనేది ఈసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అలా ఉండి ఈవినింగ్ 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్లో ఆల్రెడీ టెంపరేచర్ ఫుల్గా స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తీసుకో తీసుకో, పర్వాలేదు తీసుకో. కార్ చూపించాలనా? 10 years తర్వాత మేము కలుసుకున్నాము. మేము బీటెక్లో అయితే కలిసి చదువుకున్న 4 years. అండ్ సునీత కూడా ఉంది. మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చాం కానీ ఎవరిని కలవటానికి అవ్వలేదు. బట్ ఈసారి అయితే ఎలా అయినా కలవాలి అనుకున్నాను. టైం లేకపోయినా సరే సో కొంచెం టైం తీసుకొని అయితే ఈసారి కలవాలి అని చెప్పి వెళ్ళాను. అప్పటికప్పుడు లేట్ అయిపోయింది కానీ కొద్దిసేపు అయినా ఉండి కలిసి వెళ్దాము అని చెప్పి ఇంకప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అయితే వెళ్ళాను. బీటెక్లో 4 years కలిసి చదువుకున్నాము. ఎన్నో గొడవలు, ఎన్నో హ్యాపీనెస్, ఎన్నో థాట్స్, మెమోరీస్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాము. 4 years అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. పెళ్ళిళ్ళు కానీ కెరియర్ పరంగా కానీ చాలా దూరం అయిపోయాము. అనుకుంటాము ఎప్పుడు కలుద్దాము అని చెప్పి. బట్
పెళ్ళయిన తర్వాత తెలిసిందే కదా, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కలవటానికి. టైంలో ఫోన్స్ కూడా ఎక్కువగా యూస్ చేసే వాళ్ళం కాదు. ఏవైనా ఉంటే కాలేజీలో మాట్లాడుకునే వాళ్ళం. మా మధ్యన ఎన్నో డీవియేషన్స్ వచ్చాయి, ఒపీనియన్స్ కలవపోవటం కానీ ఎన్నో వచ్చాయి. బట్ అవన్నీ లాంగ్ లాస్టింగ్గా ఉండిపోలేదు. ఫ్రెండ్స్ కదా, కొన్ని రోజులే గుర్తుంటాయి, కొన్ని రోజులే గొడవ పడతాం, మళ్ళీ త్వరగా కలిసిపోతాము. అలా అని చెప్పి గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేది కొద్దిసేపు అయినా సరే మంచిగా మాట్లాడుకుంటాము. మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాము. చాలా అనిపించింది మాట్లాడుకుందాము అని చెప్పి, బట్ టైం లేదు. ఫస్ట్ టైం అయినా సరే పిల్లలు కూడా త్వరగానే కలిసిపోయారు. అప్పుడప్పుడు వీడియో కాల్స్లో మాట్లాడుకుంటుంటారు, కానీ రియల్గా కలుసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈసారి ఇగో ఈ పిల్ల కూడా అంతే, నేనే తప్పు. ఇంకా మనం ఇంట్రోవర్ట్స్గా ఉండిపోయాం. 5 minutes అలా చూస్తాడు, అలాగా కలిసిపోతాడు. నాన్న షేర్ చేసుకోవాలి, దిగు షేర్ చేసుకోవాలా. బాబు కదా, చిన్న కదా నీకన్నా. చూసావా చెప్పగానే ఎలా వింటుందో. ఇందాకు ఫోన్స్లో గంటలు గంటలు మాట్లాడేదానికన్నా రియల్గా కలిసినప్పుడు కొద్దిసేపు అయినా మంచిగా మాట్లాడడం అంటే నేను నచ్చుతుంది. నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ. అలా అని ఫ్రెండ్స్ లేరని కాదు, ఉన్నిఫేర్గా కలవటానికి ఒక దగ్గర అయితే లేము. ఒక్కొక్కరం ఒక్కొక్క సిటీలో అయితే ఉన్నాం. చెప్పాను కదా, మేము ముగ్గురం అయితే ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి. సో ఎప్పుడో ఇలా కలిసినప్పుడు ఇలా మాట్లాడుకొని వెళ్ళడం అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్గా ఉండడం అస్సలు నచ్చదు. ఆ టైంకి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే చేస్తాను. కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, అంతే. అలా అని ఏదో మాట్లాడాలని అయితే మాట్లాడను. ఎందుకో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ టైం వచ్చాను కదా, సో ఫార్మాలిటీస్ అవి తెలిసిందే. అండ్ ఫ్రెండ్స్ మధ్యన ఇవన్నీ వద్దు అన్నాను, బట్ ఫస్ట్ టైం అని చెప్పి తనైతే చేసింది. అండ్ మనం ఫోన్స్లో ఎంతసేపు మాట్లాడినా ఇలా రియల్గా కలిసి ఒకసారి దగ్గరుండి మాట్లాడితేనే మన మధ్యన ఏవైనా ఒపీనియన్స్ కానీ మనస్పర్ధలు ఏమైనా ఉంటేనే క్లియర్ అవుతాయని నేనైతే నమ్ముతాను. పెట్టమని ఇంకా మా పాప కూడా వచ్చింది. బాయ్ రణ్వీర్, చెప్పు. చెప్పేసేసుకో. వస్తాను ఈసారి వస్తాను, మార్నింగ్ వస్తాను. అంతా ఉండేలా రెడీ. వీడియో కాల్లోనే ఫ్రెండ్స్. సో వీక్లీ 2 days వీళ్ళు వీడియో కాల్లో మాట్లాడితే బాగుంటుంది. బాయ్ రణ్విత్. నాకు నవనీత్ వస్తుంది. నవనీత్ ఉన్నారు. బాయ్ తమ్ముడు, బాయ్ తమ్ముడు, బాయ్ తమ్ముడు. See you in Bangalore అని చెప్పు. మా ఫ్రెండ్కి కూడా బాయ్ చెప్పేసి ఇంకో రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అప్పటికే 8 అయిపోయింది, బట్ వాళ్ళు కూడా డిన్నర్కి ఇన్వైట్ చేశారు. అండ్ నా ఫ్రెండ్ కూడా ఉండమని చెప్పింది, బట్ వెళ్ళాలి కదా, నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే కంప్లీట్ చేద్దాము అని చెప్పి అయితే వెళ్తున్నాము. అందరివి కవర్ చేయాలని చెప్పి కొంచెం కొంచెం వీడియోసే తీశాను, అండ్ కొంచెం కొంచెం వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. ఎక్కువ వీడియో అయితే పెట్టట్లేదు, మీకు కూడా బోర్ అవుతారు అని చెప్పి. నెక్స్ట్ అయితే చిన్నాన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ ఈ అక్క చిన్నాన్న మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. నాకు కూడాను మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. ఇవన్నీ గుర్తులు అంతే. మనం తర్వాత ఫ్యూచర్లో పిల్లలు చూసి ఇది రిలేషన్స్ వీళ్ళందరూ ఉన్నారు. పిన్ని కొంచెం ఒక
ఏందది పాట పాడతారా? పిన్నికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సొంతంగా దేవుడి పాటలు రాస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. మా హస్బెండ్కి అక్క అవుతారు. టైం లేకపోవడం అండ్ నేను ఎక్కువగా వీడియో కూడా తీసుకోలేదు ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. దేవుడి పాటే కదా అమ్మమ్మ. మీరు ఎలా రికార్డ్ చేస్తుంటారు? పెట్టేసి అలాగా నేను అంతే ఇంప్రూవ్మెంట్ అలా చేసుకున్నాను. స్టార్టింగ్లో నాకు పూర్తిగా వచ్చేది కాదు అలాగా. ఆ ఉద్దేశంతోనే గుర్తుంటాయి అంతే. వీడియోస్లో కనిపించాలని ఉండదు కదా, సో నేను ఎవరిదైనా వీడియో తీసే ముందు పర్మిషన్ అడిగి అయితే పోస్ట్ చేస్తాను. మార్నింగ్ 5 ఆ టైం స్టార్ట్ అయిపోతుంది. సేఫ్టీ నైట్ గెట్ వెల్ సూన్ అని చెప్పాలి. చెప్పు, గెట్ వెల్ సూన్ అని చెప్పు. త్వరగా కోలుకొని నాకు డ్రాయింగ్స్ నేర్పిద్దు కానీ అని చెప్పు. అక్కడ ఆ ముద్దుకి ఆ ముద్దు. ఓకేనా? ఈ మెమోరీస్ అన్నీ గుర్తుండాలి అని చెప్పి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే వీడియో ఎడిట్ చేస్తూ పోస్ట్ చేశాను. ఫ్యూచర్లో అట్లీస్ట్ మనం కానీ మన పిల్లలైనా చూసుకోవడానికి గుర్తుంటుంది. అదే ఫోన్లో ఉంటే ఎప్పుడో ఒకసారి డిలీట్ అయిపోతాయి. సో ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయిపోయింది అండ్ అక్కడే డిన్నర్ అయితే చేసేసాము. అక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. నేను ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.